పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయములోకి మనం వెళ్తే 10-11 వాక్యాలు మనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలు. చదవబడిన వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అక్కడ ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏ సంతోషం? మహా సంతోషం. చాలా మంది కష్టపడి పేదలు పనిచేసి ఒక వ్యక్తి పని చేసుకుంటూ ఉన్నారు. ఆ కుటుంబం చక్కగా క్రిస్మస్ పండుగ వచ్చింది. వాళ్ళ పొద్దున్నే కుమారులు లేచి చూసి డాడీ దగ్గరికి వచ్చి డాడీ అన్నాడు. ఏదిరా, మన క్రిస్మస్ వాడెక్కి దిగిపోయిందంట అని చెబుతా ఉన్నాడు. మన క్రిస్మస్ పొద్దున్నే వాడెక్కి దిగిపోయింది, ఇక క్రిస్మస్ లేదు, ఏం లేదు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ఏది? మొత్తానికి ఒక 10 రోజుల నుంచి శుభ్రంగా కోడిని కప్పెట్టి తాగుతూ ఉన్నారు క్రిస్మస్ కోసం. ఆ కోడి పుంజు ఎవడెత్తిండో పొద్దున్న లేచి ఎత్తటము కోడి ఆర్చి వెళ్ళిపోయింది. క్రిస్మస్ లేదు, ఏం లేదు. బాగా నాటుకోడి తిందాం అనుకున్నారు. కాబట్టి క్రిస్మస్ అదే. క్రిస్మస్ ఏది? ఇది క్రిస్మస్. మన యేసయ్య రావటం మహా సంతోషకరం. కాబట్టి ఏం సంతోషం అని అంటే, చాలా మంది జీవితాల్లో ఈరోజు అనేక మంది దైవజనులు చెబుతుంటారు ఇంటి పండగని ఇంటినే పండగ చేసుకుంటుంటారు. చాలా మందికి ఏంటంటే ఇక పండగ వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేసుకునే సరిపోద్ది, అది అన్నమాట. అందుకని ఉన్న రోజులన్నా ఉన్న ఆ యొక్క దినాలైనా శుభ్రంగా మనము చాలా మంది ఇక్కడ లేదేం కానీ ఒకటి కిందికి మీదకేసి ఇక అదే డ్రెస్. కాబట్టి దేవుని పండుగ అంటే ఇది కాదు. క్రిస్మస్ అంటే ఆరాధించటము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇంటి చేసుకో తప్పలేదు. ముందు చేసుకొని ప్రార్థన ఉన్నప్పుడు కొంత తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఇదిగో ఇప్పుడు దేవుడు సంతోషపడుతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం పండగ? ఒంటి పండగ. ఏం పండగ? ఈ పండగ ఈ క్రిస్మస్కు చూడాలి మనం. మళ్ళీ ఇక ఎప్పుడు పోని ఇంటికి కూడా పోద్ది అక్క, మన చిన్నకాడికి పోయేది. నేను ఎప్పుడు సంవత్సరం నుంచి పోలేదని లేడీకి పోయి చిన్నబాబు అసలు ఎంత అయింది? 2000 అంట. అసలు మా నాన్న చాలా ఎక్కువ పెట్టాడు అని ఆ డ్రెస్ చూపించుకోవటానికి ఒంటి పండగ అయిపోయింది. డ్రెస్ కట్టుకొని ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించే స్థలములోకి రావాలి. కాబట్టి మన పండగ, ఈ పండగ ఏంటంటే క్రిస్మస్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం క్రిస్మస్. అదే మహా సంతోషకరమైన సువర్తమానము. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే మనకు భద్రత ఇవ్వటం కొరకు, మనమును రక్షించుట కొరకు రక్షకుడు పుట్టినప్పుడు ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి. మనమును రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించేవాడు మన ఇంటిలోకి అడుగు పెడితే ఎంత సంతోషంగా ఉంటుంది. అవునా కదా? ఎంత సంతోషంగా కొత్తగా భర్త ఎంత సంతోషం. ఎందుకు? సంరక్షించేవాడు. ఆపదల్లో సడన్ గా ఏ జ్వరం వచ్చిన కాబట్టి తీసుకెళ్ళేది ఎవరు? భర్తే కదా. మహా సంతోషం. కాబట్టి ఈ లోకరీత్యా ఒక భర్త
యజమానుడు వస్తే ఎంత సంతోషంగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో, మన లోకాన్ని రక్షించడానికి ఏకైక రక్షకుడు ఈ లోకానికి వస్తే ఎంత సంతోషించాలి. మనకెందుకు లేమ్మని వాళ్ళే ఆరాధించుకుంటారు, వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటారు, వాళ్ళే పాడుకుంటారని చాలా మంది ఎక్కడికి రారు, ఇటువంటి సభలకు కూడికు రారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. రాడా చల్లగాలిలో అంత కష్టపడుతుంటే, చల్లగాలిలో మరియమ్మ తల్లి అంత ఆ యొక్క నలుమూలల చల్లగాలిలో చాటు లేక నలుమూలల చలి పుట్టినయ్యా. అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ చలికి, అటువంటి పరిస్థితుల్లో ఆమె అంత కష్టపడితే మనకేం కష్టం ఉంది? శుభ్రంగా కొనుక్కొని 2 గంటలు దేవుని సన్నిధిలో గడపటం మనకెంతో ఆనందము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకోటి ఏంటి పెద్దలు చెప్పే మాట ఇంకోటి ఏంటంటే పంటి పండగ. రస పండగ అయిపోయింది, ఇంటి పండగ అయిపోయింది, ఇప్పుడు పంటి పండగ. చాలా మంది ఇంతకు ముందు అందరూ ఆ బజార్ నిద్రపోరు అనమాట. ఈ రాత్రి ఇంటికాడ అరిసెలు వేయాలి, ఇట్లా అనాలి, అసలు అనకపోయినా తోడని ఉండాలి. ఎందుకంటే తిరుగుకుంటా అసలు మీ ఎట్లా ఉంటాయో వదిన, అసలు మీ ఎట్లా ఉంటాయో తీసుకొని అని సగం పొద్దుకాడ 1 గంటప్పుడు లేచి కొనుక్కొని, అదే మీరు చెడిపోతే బాగున్నాయి, చెడిపోతే సంతోషంగానే ఎదురుపడతా, మీ బాగున్నాయి అనుకో నాకు కొద్దిగా. అందుకని ఆ ఎరకాడ వచ్చి ఆ గారి తిని, అసలు ఏంటి ఎట్ట కుదిరింది, ఎవరు వెళ్ళిపోయారు, నేను చనిపోయి మా వెళ్ళిపోయినది, అదే బాధ. ఇప్పుడు నుంచి నిద్ర రాదు నాకు. ఏ పండుగ? పంటి పండుగ అన్నమాట. ఎందుకంటే అసలు ఎప్పుడు తిన్నాడు కూడా పండుగ రోజు మాత్రం శుభ్రంగా కోరుతుంది. ప్రైజ్లో ప్రతి ఇంట్లో ఎన్ని పశువులు పోతాయో రేపు క్రిస్మస్కి ఎన్ని బజార్కి రేసి పెడతారంట, అది చూస్తా ఉంటుంది. ఏందిరా నన్ను అనగటానికి ఉంటారు కదరా మేము అని శుభ్రంగా బజార్కు ఒకటి కట్ అయిపోతుంటగా. నిజమేనా? కాబట్టి నిజంగా పంటి పండుగ శుభ్రంగా తిని, ఇక ఆ పొయ్యామని కూడా పోయినా మంచం వేసిపో అంటే మంచం వేసిపోవాలంట భార్య కూడా. అందుకే దరిద్రం వచ్చి తగులుకుండేది. పోయేదాన్ని పోయే రాదు, పోయేదాన్ని శుభ్రంగా నువ్వు వేసుకొని పడక రాదు అంటే శుభ్రంగా తిని మంచం వేయాలి. నీకు అన్ని ఆడ పెట్టి ఏర్పాటు చేసి అప్పుడు ప్రార్థనకి వెళ్ళాలా. నీవు రావాలి మందిరానికి, ఆమె ఆపటం కాదు, నీవు కూడా మందిరానికి రావాలి. అందుకే దరిద్రం పోవట్లేదు చాలా మంది జీవితాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తినటం తప్పు కాదు, దేవుడే ఇస్తాడు తిండి, దేవుడే తిండి ఇస్తాడు. లేదా సమస్తము దేవుడు ఇస్తాడు. అయితే తినటం తప్పు కాదు, కానీ తిని నీ ఇష్టానుసారంగా ఉండటం తప్పు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. ప్రైజ్ ది లార్డ్, ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. ధనవంతుడు భయము లేదు, భక్తి లేదు. భక్తి లేకుండా ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించాడు, తిన్నాడు, చేశాడు. ఒకరోజు వచ్చింది, తప్పించుకోలేదు, నరకములో పడ్డాడు, వేదన పడుతున్నాడు, అన్నీ కనపడుతున్నాయి, అన్నీ సురుకుంది, వేదన ఉంది, బాధలు ఉన్నాయి, నీళ్లు తప్పిక అవుతున్నాయి, పరిస్థితి తారుమారైంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత కంటి పండుగ అంటగా, కంటి పండుగ ఏమిలా ప్రార్థన పట్టదు, ప్రార్థనకు రాడు, సార్ మాత్రం ముందే పెడతాడు, అందరికంటే ముందే ప్రార్థనకు వచ్చాడు, పెట్టాడు ముందు స్టార్ పెట్టేది. ఆడ 4 జిగిలు మనకి తెస్తాడు అన్నమాట. 3 రోజులు పోయి ఆ జిగిలిగా మొత్తానికి దిగేస్తూ ఉంటాడు. కొంతమంది చేసుకోవడం తప్పులేదు, కానీ అవి చేసుకో, దేవుని ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.